సేవకుడు చెప్పాడు, ఏం జరుగుతుందో అసలు, ఏం జరుగుతుంది, ఇంతే వేస్ట్ ఇది, ఎలా చెప్తా ఉంటారు ఆవేశం. అనవసరంగా నేను ఇన్ని రోజులు నా సమయం వృధా చేశాను. కానీ ఏదైనా సరే కష్టపడకుండా వస్తుందా? శ్రమ పడకుండా వస్తుందా? శ్రమలు కష్టాలు ఎందుకు తెలుసా? నిన్ను గొప్పవాడిని చేయటానికే. అంతేగాని మరి ఏదో అనుకో ఇంకా అయిపోయింది బ్రతుకు అనుకోవడానికి కాదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో దేవుడు శ్రమలు అనుమతించడానికి కారణం ఏంటి తెలుసా? వారికి ఆకలి పుట్టించాడు, దప్పికను వాళ్ళకు దాహం వేసేలా చేశాడు. ఎందుకు తెలుసా? వారికి తెలియాలి అని. ఈరోజు నీకు కష్టం విలువ ఏంటో తెలిస్తే, బాధల విలువ ఏంటో తెలిస్తే ఇతరుల గురించి ఆలోచిస్తావు, ఇతరుల గురించి ప్రార్థన చేస్తావు, నీవు ఘనమైన పాత్రగా వాడబడతావు. అందుకనే శ్రమలు కష్టాలు అనుమతిస్తాడు దేవుడు.